ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు వైఎస్ సునీతారెడ్డి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి భార్య చనిపోతే నేను వెళ్ళానని సజ్జల గారు చెబుతూ ఉన్నారు. అవును, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి భార్య చనిపోతే నేను వెళ్ళాను, ఎందుకంటే తను నా పేషెంట్ కాబట్టి నేను వెళ్ళాను. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అన్న చనిపోయినా నేను వెళ్ళాను. గంగిరెడ్డి గారు చనిపోయిన భారతిరెడ్డి గారిని నేను ఓదార్చాను. అవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి గుర్తులేవా? నేను మానవత్వంతోనే వెళ్ళాను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. హాయ్ మేడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు సునీతారెడ్డి గారు. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి భార్య చనిపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానంటూ రామకృష్ణ గారు చెప్తూ ఉన్నారు. నేను మానవత్వంతో వెళ్ళాను అంటూ కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. ఏంటి మేడం ఆవిడ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? ఆవిడ ఈ మధ్య ఏం మాట్లాడినా చిచ్చుబుడ్లు సేమటాపాకాయలే అవుతున్నాయి. అంటే అవి విషయం ఉన్నాయి కాబట్టి పేలుతున్నాయి. అందుకని ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు ఉంది సునీత గారితో. ఎంత షార్ప్గా మాట్లాడుతున్నారంటే అసలు ఆవిడని చూస్తే ఆవిడని ఎవ్వరు డాక్టర్ అనుకోరు. నాకు కూడా కొంచెం పరిచయం ఉంది ఆవిడతో. ఎవరో అనుకున్నా నేను, అంత పెద్ద డిపార్ట్మెంట్ హెడ్ అని నేను ఊహించలా. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే అపోలో హాస్పిటల్ మొత్తానికి ఆవిడ చీఫ్. అమెరికాలో చదువుకుని వచ్చారు. అయితే మరి ఇండియా ఎందుకు వచ్చారో తెలియదు, వచ్చి అపోలో హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. మంచి డాక్టర్ ఆవిడ. కానీ పరిస్థితులు మనుషుల్ని ఎలా మారుస్తాయి అంటే సిచ్యువేషన్ డిమాండ్ అంటారు కదా, క్యారెక్టర్ డిమాండ్ అంటారు సినిమాల్లో అన్నట్లు. ఇప్పుడు ఆవిడ ఆ పరిస్థితిలోకి వచ్చింది. సూటిగా సూదంటి రాయిలాగా మాట్లాడుతుంది. ఈయన ఉద్దేశం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈవిడికి బాగా నూరిపోస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన చంద్రబాబు నాయుడు వైపు కాబట్టి. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మాట్లాడలేడు కాబట్టి ఈవిడితోటి అసలు రాధాకృష్ణే కూర్చొని ప్యాకేజ్ మాట్లాడాడు అన్నంత లెవెల్లో వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మొన్న విమలారెడ్డి కూడా మాట్లాడింది ఇదే మాట. వాళ్ళ దగ్గర బాగా ప్యాకేజీలు తీసుకున్నట్టున్నారు, ఇద్దరు బాగా ముట్టినట్టున్నాయి వీళ్ళకి, అందుకే వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నారని ఆవిడ మాట్లాడింది. ఇవన్నీ విన్నారు. అందుకని ఏంటంటే అన్నీ మాట్లాడకుండా ఆమెకు మతి చెడిందని ఒకళ్ళు, కొంచెం నోరు జాగ్రత్త అని ఒకళ్ళు, ఇలా రకరకాలుగా మాట్లాడి ఊరుకున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చేసరికి అసలు ఈ రాధాకృష్ణ తెలివితేటలు నేర్పించాడు, లేదు అంటే ఎక్కడో మూల హాస్పిటల్లో పడి ఉండే మనిషి ఆమె అసలు ఇంత సాహసం ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి అన్న వెంటనే ఆమె అసలు ఎంత ఫాలో అవుతుందంటే వీళ్ళ మాటల్ని వితిన్ మినిట్స్లో ఆమె మాట్లాడేసింది. ఏమనంటే, అవును నేను వెళ్ళాను రాధాకృష్ణ గారింటికి, ఎందుకంటే ఆయన భార్య నా పేషెంట్ కాబట్టి నేను చూడడానికి వెళ్ళాను. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ దివాకర్ రెడ్డి గారు క్యాన్సర్తో చనిపోయారు, అప్పుడు కూడా వెళ్ళింది ఈవిడ, అప్పుడు కూడా వెళ్ళాను నేను. అలాగే మా నాన్న చచ్చిపోతే కుట్లేసిన గంగిరెడ్డి గారు చనిపోతే కూడా నేను వెళ్ళాను, భారతి గారిని కలిశాను, ఓదార్చాను. అప్పటికి ఆవిడికి తెలుసు ఇంత కుట్రుందని ఆవిడికి తెలియదు. ఆయన కుట్లేశాడని తెలుసు, ఇంత కుట్రుందని ఆమె అప్పుడు ఊహించలా. నమ్మింది గుడ్డిగా, అన్నని చూసుకుంటాడులే అనుకుంది. అయితే మరి ఆయన్ని కూడా కలిశాను కదా, నాకు మానవత్వం ఉంది, ఒక మనిషిగా కలుస్తాను, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదైనా చనిపోతే డాక్టర్గా కలుస్తాను అని ఇండైరెక్ట్గా ఏం చెప్పిందంటే, మీకు రాజకీయాలు తప్పితే, హత్యలు తప్పితే, డబ్బులు తప్పితే మానవత్వంతో మీకు పని లేదు అని చెప్పి ఆవిడ చొరకంటిచ్చింది వాళ్ళకి. మనం ఈ విధంగా చూసుకుంటే అసలు సునీత రెడ్డి ఎంత తక్కువ టైంలో ఎంత షార్ప్గా అయిందంటే, మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆవిడ ఏమందంటే, ఆ మాట నాకు బాగా నచ్చింది. ఈ కేసు ఇంత క్లియర్గా సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే ఒక హెడ్ కానిస్టేబుల్ క్లియర్ చేసే కేసు ఇది.
దీనిలో రాజకీయ జోక్యం ఉండబట్టే, మీరు మేనేజ్ చేయబట్టే ఈ కేసు సిబిఐ దాకా వెళ్ళింది. అసలు సిబిఐ ఎందుకు ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత? అంటే మీరు హత్యని ఎంత డెలిబరేట్గా, ఎంత ఓపెన్గా చేసి మీరు ధైర్యంగా ధీమాగా సమాజంలో తిరుగుతున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా, మానవత్వం లేకుండా అని ఆవిడ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు సునీతారెడ్డి గారి దగ్గర నుంచి ఈ మాదిరి ఎక్స్ప్రెషన్స్ కానీ, మాటలు కానీ, మాటకు మాట తూటాలు పేలుస్తుందంటే ఆవేదన నుంచి వస్తున్నాయి అవన్నీ. ఈ ఆవేదన ఇందాక నేను అన్నది డిమాండ్, సిచ్యువేషన్ డిమాండ్ అన్నది ఇదే. ఆ బాధ నుంచి ఇప్పుడు ఇదే ఇంకెవరన్నా హత్య చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి తేల్చలేదనుకోండి, ఆవిడకి ఇంత బాధ ఉండేది కాదు. కానీ చేసింది ఎవరో తెలిసి కూడా తన రాజకీయ లబ్ధి కోసం, తన ఇంట్లో డిమాండ్ కోసం, తన హోమ్ డిపార్ట్మెంట్ డిమాండ్ కోసం జగన్మోహన్ రెడ్డి మిన్నకుండిపోయాడే, చేతులు కట్టేసుకుని కూర్చున్నాడే, మళ్ళీ ఆ హత్యని కూడా రాజకీయాలకు వాడుకున్నాడే, అది ఆమె అసలు బాధ. అంత కంఠశోష ఎందుకు అంటే అది నిజంగా ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఎవరైనా గిట్టక తప్పదండి, చనిపోతారు. కానీ చనిపోవడం వేరు, చంపబడటం వేరు. ఆ చంపబడటం కూడా ఎవరో తెలియని వ్యక్తుల ద్వారా వేరే వేరే కక్షలు కార్పణ్యాల కోసం చంపటం వేరు. కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవటం కోసం, రాజకీయ లబ్ధి కోసం అయిన వాళ్ళే చేయడం దుర్మార్గం. అది ఆవిడ మాట్లాడుతుంది. ఇంకా ఇంకా ఏం మాట్లాడుతుంది ఆమె? ఆయనకి నాకు చాలా, వివేకానంద రెడ్డి గారికి నాకు చాలా స్నేహం ఉంది, చాలా ఆప్యాయత ఉంది. అసలు నన్ను నెత్తి మీద పెట్టుకునేవాడు, నన్ను కొడుకు కంటే ఎక్కువగా చూశాడు. ఒక రకంగా కొడుకు లేని లోటుని తీర్చాం మేమిద్దరము అని చెప్పుకుంటా వచ్చాడు అవినాష్ రెడ్డి. చెప్పుకుంటా వస్తే ఆవిడేం చెప్పిందంటే, ఆయనకంటూ చివరి కోరికలు ఏమన్నా ఉన్నాయి అంటే అవినాష్ రెడ్డి ఎంపీ అవ్వటం కాదు, ఆయన చివరి కోరిక ఏంటి అంటే షర్మిలని ఎంపీ చేయటం ఆయన చివరి కోరిక. ఆ చివరి కోరిక గురించి ఎక్కడ ఆ చివరి కోరిక విషయం వీళ్ళకి అడ్డం పడుతుందో, వీళ్ళ కాళ్ళకి అడ్డం పడుతుందో అని చెప్పి ఆయన్ని అడ్డు తొలగించుకున్నారు. ఇది ఆవిడ చెప్పదలుచుకున్నది. అందుకని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా సరే సునీతారెడ్డికి ఎవరో తెలివితేటలు నేర్పిస్తున్నారు అనేదానికన్నా మనం చేసుకున్నదే మనకి ఎదురొచ్చింది. పరిస్థితులను బట్టి ఆమెకి తెలివితేటలు వచ్చినాయి, మాట్లాడుతుంది, రాజకీయాలు మాట్లాడగలిగే తెలివితేటలు మనమే కల్పించాము అని చెప్పి వాళ్ళే మొట్లకాయలు కొట్టుకోవడం బెస్ట్.